అందరికీ షలోం. హీబ్రూ వర్ణమాల యొక్క 3వ అక్షరం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సంఖ్య విలువ 3, ధ్వని జి, అర్థము పోషణ, పాలు, ఒంటె, వంతెన. హీబ్రూ వర్ణమాలలో ఈ అక్షరం 3వ అక్షరం. ఆంగ్లంలో దీన్ని జి అంటారు. దీని యొక్క అర్థము పోషణ, పాలు, ఒంటె, వంతెన. ఈ అర్థాలు వస్తాయి ఈ అక్షరానికి. గిమెల్ అంటే ఏమిటి? గిమెల్ అంటే అక్షరం దాతృత్వాన్ని లేదా దాతను సూచిస్తుంది. గిమెల్ అనే అక్షరం యొక్క రూపకల్పన తాల్ముద్లో ఒక ధనవంతుడు పేద వ్యక్తికి దానం చేయడానికి పరిగెత్తుతున్నట్లుగా వివరించబడింది. అంటే ఈ అక్షరం ఒక దాతృత్వం ఇచ్చే వ్యక్తి ఒక పేద వ్యక్తికి దానం చేయడానికి పరిగెత్తుతున్నట్లుగా దాని గురించి వివరించడం అనేది జరిగింది. కపాలా ప్రకారము గిమెల్ రూపకల్పన 2 అక్షరాలతో కూడి ఉంటుంది. మొదటిది వావ్, ఇది నిటారుగా నిలబడి ఉన్న వ్యక్తిని సూచిస్తుంది. వ్యక్తి యొక్క ఎడమ వైపున 2వ అక్షరం యోద్, ఇది పాదం మరియు ఇచ్చే చర్య రెండింటినీ సూచిస్తుంది. మన స్వంత జీవితాల్లో నడుము నుండి పైకి, పై శరీరం స్వార్థం వైపు ధోరణిని తీసుకునే ధోరణిని కలిగి ఉంటుందని మనము కనుగొంటాము. మన తెలివితేటలు తరచుగా దాని అవసరాలను తీర్చుకోవడానికి దాని సామర్థ్యాలను ఉపయోగిస్తాయి. కడుపు మరియు జీర్ణ వ్యవస్థ ఆహారం మరియు పానీయాలను తీసుకోవడంలో ఉపయోగించబడతాయి. అయితే శరీరం యొక్క దిగువ భాగం ఇతరులకు ఇచ్చే భాగం. మన కాళ్లతో మరొక వ్యక్తికి సహాయం చేయడానికి మనం చాలా దూరం నడుస్తాము. దాతృత్వాన్ని ఇవ్వడానికి, డబ్బు పొందడానికి మన చేతులు మన జేబుల్లోకి చేరుతాయి. యోద్ మానవ జీవితానికి బీజాంశమైన పునరుత్పత్తి అవయవాన్ని కూడా సూచిస్తుంది. మరొక సూచన ఏమిటంటే దాని పొడవైన మెడ కారణంగా గిమెల్ ఒంటెలా కనిపిస్తుంది. సామ్సన్ రాఫెల్ హెర్ష్ ప్రకారం గిమెల్ అనే పదం హీబ్రూ పదం గమెల్తో సమానం ఉంటుంది. దీని అర్థం ఒంటె. గిమెల్ యొక్క సంఖ్యా విలువ 3. తాల్ముద్ ప్రకారం 3వ సంఖ్య తోరాను సూచిస్తుంది. ఇది యూదు ప్రజలకు సంవత్సరంలో 3వ నెలలో సీవాన్లో తోరా ఇవ్వబడింది. మోషే కూడా 3 పిల్లలలో 3వ వాడు. భార్యాభర్తల మధ్య విడిపోయిన 3వ రోజున ఎలోహిం సూచిస్తున్నట్లుగా వైవాహిక సంబంధాల నిషేధం ఇవ్వబడింది. తోరా 3 సమూహాల ప్రజలకు జారీ చేయబడింది: కోహెన్లు, లేవీయులు మరియు ఇశ్రాయేలీయులు. గిమెల్ అనే అక్షరం 3వ అక్షరం. ఈ అక్షరం తోరాను సూచిస్తుంది. 3వ నెలలో ఇశ్రాయేలు ప్రజలకు తోరాను సీవాన్ నెలలో ఇవ్వబడింది. ఈ యొక్క తోరా 3 సమూహాల ప్రజలకు జారీ చేయబడింది. 1 కోహెన్లు అంటే యాజకులు, తర్వాత లేవీయులు మరియు ఇశ్రాయేలీయులు. చివరగా తోరా 3 భాగాలుగా విభజింపబడింది: మోషే యొక్క 5 పుస్తకాలు, ప్రవక్తలు మరియు లేఖనాలు. తోరా 3 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. మొదటిది తోరా అంటే మోషే రాసిన 5 ఖండాలని తోరా అంటారు. తర్వాత నెవీయిం అంటే ప్రవక్తలు. 3వది కెతువీం అంటే రచనలు. ఇలా 3 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. తోరాలో 3 భాగాలుగా విభజించడం అనేది జరిగింది: పుస్తకాలు, ప్రవక్తలు మరియు లేఖనాలు. రబ్బీ యెహూదా వివరిస్తూ 3వ సంఖ్య యొక్క శక్తి 2 విభిన్న శక్తులను కలపగల సామర్థ్యం తీసుకురావడం అని వివరిస్తుంది. దీని అర్థం ఏమిటి? ఒక వ్యక్తి తోరా ప్రపంచంలో జన్మించాడని అనుకుందాం. అతను ఒక సమాజంలో పెరుగుతాడు. తన జీవితం అంతా యెషీవాకు వెళ్తాడు. యెషీవా అంటే తోరా పాఠశాల. యెషీవాకు వెళ్తాడు మరియు తండ్రికి మాత్రమే తెలుసు. చివరగా ఈ వ్యక్తి వివాహం చేసుకుని లౌకిక ప్రపంచంలోకి వెళ్లి జీవనోపాధి పొందడం ప్రారంభిస్తాడు. అతను ఇలా అంటాడు: ఇక్కడ ఒక భౌతిక ప్రపంచం ఉంది. అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత అతను ప్రార్థనలోను యెషీవాకు వెళ్ళడం, ఈ విధంగా జీవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతను వివాహం చేసుకున్న తర్వాత అతను ఒక భౌతిక ప్రపంచాన్ని చూడడం అనేది జరిగింది. 2 వాస్తవాలు ఉండవచ్చు. మొదటి వాస్తవికత తండ్రి, అప్పుడు 2వ వాస్తవికత ఉంది, ప్రపంచం. ఈ వాస్తవాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి తోరా 3వ నెలలో ఇవ్వబడుతుంది. ఎందుకంటే 3 తండ్రికి తోరాను లౌకిక ప్రపంచంలో విలీనం చేసే శక్తిని కలిగి ఉన్నాయి. ఇంకా వారు ఇలా అంటారు: రొట్టె లేకపోతే తోరా లేదు. మన ప్రియమైన వారిని ఆదుకోవడానికి మరియు దాతృత్వం ఇవ్వడానికి మనం జీవనోపాధి పొందాలని తండ్రి ఆశిస్తున్నాడు. మరియు మన ప్రాపంచిక వ్యవహారాలను తోరా ప్రకారం
నిజాయితీతో నిర్వహించడం ద్వారా మనం భౌతిక ప్రపంచంలో తండ్రిని కనుగొంటాము. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ మన ప్రాపంచిక వ్యవహారాలను తోరా ప్రకారం నిజాయితీతో మనం ఉండడం అనేది ఆయన కోరుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్ ది గ్రేట్ ఒకరోజు తన యజమాని ఇంట్లోనికి చెప్పకుండా ప్రవేశించాడు. అరిస్టాటిల్ అనైతిక ప్రవర్తనలో నిమగ్నమై ఉండటం చూసి అలెగ్జాండర్ ఆశ్చర్యపోయాడు. తర్వాత వారు ఒంటరిగా ఉన్నప్పుడు అలెగ్జాండర్ ఇలా అడిగాడు, ఇది గొప్ప అరిస్టాటిల్ యొక్క మార్గమా అని ఆయన అడగడం జరిగింది. ఇది సరైన నైతిక ప్రవర్తన అని అడగడం జరిగింది. అరిస్టాటిల్ ప్రతిస్పందించాడు, నేను మీకు తత్వశాస్త్రం మరియు ప్రపంచ అద్భుతాలను బోధించినప్పుడు నేను అరిస్టాటిల్, కానీ ఇక్కడ వ్యక్తిగతంగా నేను అరిస్టాటిల్ కాదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ రబ్బీ అకీవా గారి గురించి మరొక వివరణ అనేది ఉంది. రోమన్ అధికారి టీనస్ రూఫిన్ తరచుగా ఉత్సాహభరితమైన చర్చ కోసం రబ్బీ అకీవాను పిలిచేవాడు. రబ్బీ అకీవా ఎల్లప్పుడూ అతనిని మించిపోయేవాడు. ఒకరోజు టీనస్ రూఫిస్ భార్య రఫీనా తన భర్త గౌరవానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. రోమన్ అధికారి టీనస్ రూఫిస్ అనే ఆయన రబ్బీ అకీవా గారిని ప్రతిరోజు చర్చ కోసం ఆయన్ని పిలవడం అనేది జరిగింది. అయితే మాట్లాడుకున్న ప్రతి విషయాల్లో కూడా రబ్బీ అకీవా గారి జ్ఞానము రోమన్ అధికారిని మించిపోయి ఉండేది. అది చూసి రోమన్ అధికారి భార్య రఫీనా తన భర్త గౌరవానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అంటే రబ్బీ అకీవా గారిని ఎలా అయినా ఓడించాలనే ఆవిడ అనుకోవడం జరిగింది. ఇశ్రాయేలీల తండ్రి అనైతికతను నిషేధించాడని తెలిసి ఆమె టీనస్ రూఫిస్ నుండి రబ్బీ అకీవాను మోహింపజేసి పాపం చేయడానికి అనుమతి పొందింది. అంటే ఇశ్రాయేలీల తండ్రి అనైతికతను నిషేధించాడని ఆవిడికి తెలుసు కాబట్టి ఆయన భర్త నుండి ఒక అనుమతి పొందింది. ఏంటి? రబ్బీ అకీవా గారిని నేను మోహింపజేస్తాను అని ఒక అనుమతి పొందడం జరిగింది. తదుపరిసారి రబ్బీ అకీవాను రాజభవనానికి పిలిచినప్పుడు రఫీనా తోటలోని ఒక చెట్టు వెనుకన దాక్కుని రబ్బీ అకీవా దగ్గరకు రాగానే ఆమె అతని ముందు నడిచి రెచ్చగొట్టే దుస్తులు ధరించింది. రఫీనా చాలా అందమైన మహిళ. అంటే రబ్బీ అకీవా గారిని రాజభవనంలోకి పిలిచినప్పుడు ఆయన దగ్గరికి రాగానే ఆమె రెచ్చగొట్టే దుస్తులు ధరించి ఆయన ముందు నడవటం అనేది ప్రారంభించింది. మరియు రబ్బీ అకీవా తన అందాలకు లొంగిపోతాడని ఆమె అనుకుంది. కానీ రబ్బీ ఈ విధంగా చేయడం కొనసాగించాడు. మొదట అతను ఉమ్మివేశాడు, తర్వాత అతను నవ్వాడు, తర్వాత అతను ఏడ్చాడు. అంటే రోమన్ అధికారి భార్య అసహ్యమైనటువంటి దుస్తులు వేసుకుని ఆయన ముందు నడవడం ప్రారంభించింది. అంటే ఆమె యొక్క అందానికి రబ్బీ అకీవా గారు లొంగిపోతాడు అని ఆమె ఊహించింది. ఆమె భర్త అకీవా గారితో ఓడిపోవడం చూసి ఈ విధంగా ఆయన్ని ఓడించాలనుకుంది. అయితే రబ్బీ అకీవా గారు ఆమె అసహ్యమైన ప్రవర్తన చూచి ఆయన మొదట ఉమ్మివేశాడు, తర్వాత అతను నవ్వాడు, తర్వాత ఆయన ఏడవడం చేశాడు. రఫీనా పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఆమె అతని చర్యలను వివరించమని అడిగింది. రబ్బీ అకీవా ఇలా జవాబిచ్చాడు, 2 చెప్తాను, 3వది చెప్పను. నీ నీచమైన చర్యల వల్ల నేను ఉమ్మివేశాను. అంటే ఆయన ఆ విధంగా చేసినప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయి ఆయన్ని అడిగింది, ఎందుకు మీరెలా చేశారు అని అడిగినప్పుడు ఆయన 2 చెప్తాను, 3వది చెప్పను అని ఆయన చెప్పడం జరిగింది. నీ నీచమైన చర్య వల్ల నేను ఉమ్మివేశాను. ఒకరోజు నీ అందమైన రూపం దుమ్ములో పడి కుళ్ళిపోతుందని నాకు తెలుసు, కాబట్టి నేను ఏడ్చాను. నేను ఎందుకు నవ్వానో బహుశా ఒకరోజు నీకు అర్థమవుతుంది అని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే ఇశ్రాయేలీలకి ఒక ఆజ్ఞ అనేది ఉంది. అనైతిక కార్యక్రమాలకు వారు వెళ్ళకూడదు, చూడకూడదు, వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ విషయంలో ఆయన లొంగిపోతాడేమో అని ఆవిడ ఈ విధంగా ప్రయత్నం చేసింది. ఆ స్త్రీ ప్రవర్తన చూచి ఆయన ఉమ్మివేసి నవ్వడం, ఏడవడం చేశాడు. కానీ ఈ రోజు అనేక మంది ఏ విధంగా ఉన్నారు, ఒక స్త్రీని చూసినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మనం ఈ విషయాలను బట్టి నేర్చుకోవాలి. అరిస్టాటిల్ మరియు రబ్బీ అకీవా కథల మధ్య సంబంధం ఏమిటి? అరిస్టాటిల్ శరీరాన్ని మరియు ఆత్మను వేరు చేశాడు, కానీ రబ్బీ అకీవా వాటిని విడదీయరానిదిగా భావించాడు. ఇది వారిద్దరి మధ్య తేడా. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఆత్మ వేరు, శరీరం వేరని. కానీ ఈ 2 కూడా పవిత్రంగా ఉన్నప్పుడే మనం తండ్రికి దగ్గర అవుతాం. అయితే రబ్బీ అకీవా గీమెల్ ద్వారా జీవించాడు. అంటే తండ్రి మరియు ప్రపంచం యొక్క విలీనం.
రబ్బీ అకీవా ప్రతిదానిలోనూ తండ్రిని చూచాడు మరియు తండ్రి భౌతికంలో కూడా నివసిస్తున్నాడని గుర్తించాడు. అందుకని రబ్బీ అకీవాకు రఫీనా యొక్క ప్రలోభాలను నియంత్రించే మరియు అధిగమించే సామర్థ్యం ఉంది. తరువాత రఫీనా యూదు మతంలోకి మారింది. రబ్బీ అకీవా గారు రఫీనా మార్గంలోకి వెళ్ళలేదు, కానీ ఆమెను మంచి మార్గంలోకి, అంటే తండ్రి వైపుకు నడిపించారు. అంటే శారీరక కోరికలకు ఆయన లొంగలేదు, కానీ ఆధ్యాత్మికతకు ఆమెని దీనిలోకి తీసుకురావడం అనేది జరిగింది. గీమెల్కు అనేక అర్థాలు ఉన్నాయి. ఒకటి, పండే వరకు పోషించడం. కొరాహు, మోషే మరియు అహరోనులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తర్వాత ఎలోహిం మోషేతో ఇలా అన్నాడు: అహరోను నుండి మరియు ఇశ్రాయేలీలలోని అన్ని ఇతర గోత్రాల నుండి ఒకరు కర్రను తీసుకోండి. తరువాత ఆ కర్రను అతి పవిత్ర స్థలంలో ఉంచండి మరియు ఏది ఫలాలను మొలకెత్తిస్తుందో చూడండి. మరుసటి రోజు ఉదయం మోషే అతి పవిత్ర స్థలం నుండి కర్రలను బయటకు తీసుకువచ్చాడు మరియు ఇశ్రాయేలు ప్రజలందరూ అహరోను కర్ర పూర్తిగా పండిన బాదం పువ్వులను ఉత్పత్తి చేయడాన్ని చూశారు. కాబట్టి బాదం పువ్వులను, ఇది హెబ్రూ పదం వై గీమెల్, అంటే గీమెల్ అనే పదం కూడా ఈ అక్షరాలతో కలుస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గీమెల్ అంటే మరో అర్థం శిశువు, అంటే ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. వాయ్ గమెల్ మొదటి చూపులో తల్లి పాలు మాన్పించడం మరియు పండే వరకు పోషించడం అనే భావనలు విరుద్ధంగా కనిపిస్తాయి. మీరు పోషించేటప్పుడు మీరు ఇస్తున్నారు, మీరు తల్లిపాలు మాన్పించేటప్పుడు మీరు ఇవ్వడం మానేస్తున్నారు. అయితే సారాంశంలో అవి స్థిరంగా ఉంటాయి, ఎందుకంటే మీరు పండే వరకు పోషించినట్లయితే మీరు ఇకపై ఇవ్వాల్సిన అవసరం లేదు. గీమెల్ను గమల్ లేక ఒంటె అని కూడా పిలుస్తారు. ఒంటె తగినంతగా నీరు త్రాగిన తర్వాత విస్తారమైన దూర ప్రయాణాలలో తనను తాను నిలబెట్టుకోగలగడం వలన తల్లిపాలు మాన్పించే మరియు పోషణ ప్రక్రియను కలిగి ఉంటుంది. గీమెల్ అనే పదం గోమెల్ అనే పదాన్ని పోలి ఉంటుందని కూడా మనం గమనించవచ్చు. దీని అర్థం దయగల వ్యక్తి అని. ఒంటె కఠినమైన ఎడారి సూర్యుడిని తన సామర్థ్య గమ్యస్థానానికి తీసుకెళ్లడం ద్వారా మనుగడ సాధించడానికి సహాయం చేయగలదు. అరామిక్లో గీమెల్ అనే పదం గామ్లా లేదా వంతెన. వంతెన అనేది ఒంటె యొక్క మోపురం అని చెప్పవచ్చు. ఇది ప్రజలను వారు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి తీసుకువెళ్లడానికి మార్గాలను మరియు నిర్మాణాన్ని అందిస్తుంది. ఇప్పుడు గీమెల్ నిజానికి పేదవాడి వెంట పరిగెత్తే ధనవంతుడిని ఎలా సూచిస్తుంది? సమాధానం బహుశా దాతృత్వం మరియు చదాకా అనే పదాల మధ్య వ్యత్యాసంలో కనుగొనవచ్చు. దాతృత్వం అంటే మీరు ఒక దాత అని అర్థము. మీరు ఒక ప్రముఖుడు మరియు ధనవంతుడు ఈ పేద నిరాశ్రయుడైన వ్యక్తి పట్ల జాలి చూపి అతనికి దాన ధర్మాలు చేయడం ద్వారా దయ చూపుతారు. అయితే చదాకా అనే పదానికి ప్రాథమికంగా భిన్నమైన అర్థం ఉంది. చదాకా యొక్క నిర్వచనం నీతి లేదా న్యాయం. చదాకా అంటే భిన్నమైన అర్థం ఉంది అని వారు చెప్పడం జరుగుతుంది. నీతి లేదా న్యాయం అని అర్థం. సరళంగా చెప్పాలంటే సరైన పని చేయడం. చదాకా విషయంలో మీ డబ్బులు నిజంగా మీకు చెందినది కాదు. ఎలోహిం దానిని మీకు అప్పుగా ఇచ్చాడు. తద్వారా ఒక పేదవాడు వచ్చినప్పుడు మీరు అతని డబ్బును అతనికి ఇవ్వవచ్చు. మీరు అతని వెంట పరిగెత్తడానికి మరియు డబ్బును తిరిగి ఇవ్వడానికి కూడా బాధ్యత ఉంది. అది ఎప్పుడూ మీకు చెందినది కాదు. ఇంకా ఒకరు చదాకాను ఇస్తారు, ఎందుకంటే తండ్రి కొలత ప్రతిఫలం ఇస్తాడు. అంటే చదాకా చేస్తున్నాం అంటారు చాలా మంది, అయితే అది మీ డబ్బు కాదు, ఎలోహిం మీకు అప్పుగా ఇచ్చాడు. కాబట్టి మీరు ఒక పేదవాడు వచ్చినప్పుడు అతనికి మీరు డబ్బు ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. చదాకా చేయడం వల్ల తండ్రి మీ అదే కొలత ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు అని కూడా చెప్పడం జరుగుతుంది. తండ్రి యొక్క ఆశీర్వాదం పొందాలంటే ఒకరు ఇతరులకు చేయాలి. ఈ చదాకా చేయడం ద్వారా తండ్రి యొక్క ఆశీర్వాదాలు కూడా పొందుతారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.